దీని అందరూ కూడా మిగతా పాఠశాలల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ వారు కూడా స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నటువంటి పాఠశాలల్లో మరి వారి వంతు సహకారాలను ఆ విద్యార్థులకు అందజేసినట్టయితే మనకు చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు ఇప్పటివరకు మీకు నేను మొన్న అనుకున్నాను ఏఐలో ప్రోగ్రామ్గా మరి కంప్యూటర్లు అనేటువంటి మీ స్కూల్ కూడా మరి పెట్టాలనుకున్నాను. అనుకోకుండా ఒకటే స్కూల్ రావడం వల్ల అప్పుడు ఆ రోజు వచ్చిందా మనకు కూడా వచ్చిందా మీ కంప్యూటర్లు కూడా వచ్చింది మర్చిపోయాను. కంప్యూటర్లు రెడీగా ఉన్నాయి, 5 కంప్యూటర్లు బహుశా అనుకుంటా. కంప్యూటర్లు రెడీ ఉన్నాయి, టీవీ రెడీగా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటరా? చదువు కావాలి. అట్లా చూసుకుంటూ పాఠాలను వింటూ వైఫై కూడా వస్తుంది మీకు, ఇప్పుడు నెట్ కూడా వస్తుంది కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ రాని పరిస్థితిలో ఉన్నా కూడా హెడ్ మాస్టర్ కోరేది ఏంటంటే మనకు వచ్చేటువంటి ఫండ్ నుండే మన డిఓ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన అన్ని పాఠశాలల్లో కూడా ఇది కరెంటు బిల్ అనేటువంటిది మాఫీ అయిపోయింది, మనకు లేదు. కరెంటు బిల్లుకు ఉపయోగించేటువంటి డబ్బు ఏదైతుందో మన గ్రాంట్స్ లో దాని ద్వారా ప్రతి పాఠశాలలో కూడా వైఫైని నెట్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మన గౌరవ డిఓ గారు సూచించడం జరిగింది. కాబట్టి నేను అన్ని పాఠశాల వాళ్ళకు హెడ్ మాస్టర్లకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా రేపు అది వచ్చినా రాకున్నా లేదా నెట్ అనేటువంటి మనకు గ్రాంట్లో రాకపోతే శాంక్షన్ కాకపోయినా కూడా నేను త్వరగానే మన నెట్ అనేటువంటిది జియో అనేటువంటి తక్కువ ఖర్చులోనే వస్తుంది, అది కార్డ్లెస్లో. కాబట్టి దాన్ని ఉపయోగించి ఈ కంప్యూటర్లను అదేవిధంగా ఈ టీవీని సద్వినియోగం చేసుకోవాలి. మరి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు మీకు మంచి టీచర్లు వచ్చారు, అది లక్కీ ఫెలోస్, అదృష్టవంతులు కదా. మంచి టీచర్లు ఉన్నారా లేదా? చదువు చెప్పని టీచర్లు ఉన్నారు కదా. చదువు చెప్పే టీచర్లు ఉన్నారా? చదువు చెప్పే టీచర్లు ఉన్నారా? బాగా చెప్తున్నారా? వెరీ గుడ్. చాలా చక్కని టీచర్లు వచ్చారు. మీరు చాలా అదృష్టవంతులు. ఈ వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ విద్యార్థులు. మరి మీరంతా చక్కగా నేర్చుకోవాలి. పిల్లలు చదవడం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది చదవడం రాయడం. ఏంటి నాన్న? చదవడం రాయడము, లెక్కలు చేయడము, కూడికలు తీసివేతలు, గుణకారాలు, ఆధారాలు ఇవి పర్ఫెక్ట్ గా చేస్తే తర్వాత అన్ని కూడా మనకు వచ్చేస్తాయి. క్లాసులో పాఠాలు ఏం చెప్పినా కూడా మంచిగా వినగలుగుతాము, దానికి ప్రశ్నల జవాబులు కూడా రాయగలుగుతాము, ఆ తర్వాత లెక్కలు కూడా చేయగలుగుతాము. అన్నిట్లో మీరు ముందుంటారు. పోటీ పడి ఇంకా సార్ నాకు చెప్పండి అని చెప్పి ముందుకు వెళ్తారు. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఏం చేయాలి? చదవడం రాయడం అనేటువంటిది, ఈ లెక్కలు అనేటువంటి ఖచ్చితంగా బాగా పర్ఫెక్ట్ గా చేయాలి. చేస్తారా? దానికే మీకు ఏమి చేయాలంటే వెనుకబడ్డ పిల్లలకు మరి ఈ సి గ్రేడ్ పిల్లలు అనేటువంటి వాళ్ళు చదువు లోపల కొద్దిగా వెనుకబడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కంప్యూటర్స్ అనేటువంటి ఏం జరిగింది, దాని ద్వారా విద్యాబోధన చేయడానికి మన పాఠశాల కూడా ఎంపిక చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మీరందరూ కూడా సమ్మర్లో మరి కొంతమంది పార్టిసిపేషన్ కావడము, మరి దాని ద్వారా మన మండలంలో ఉన్నటువంటి 4 మనదొకటి. ఇప్పుడు మన అందరు కూడా ఈ వచ్చే నెల లేకుంటే ఈ ఆఖరిలో మరి కంప్యూటర్లు వస్తాయి. మీరు చక్కగా బాగా చదువుకోవాలి, వాటిని వినియోగించాలి. డిజిటల్ పద్ధతి లోపల మరి చదువు నేర్చుకుంటూ ఈ పాఠశాల మన మండలంలో కాదు జిల్లాలోనే ఆదర్శవంతంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఒక్క విషయం ఏంటంటే అప్పుడు ఇంతకుముందు డివిడీలు ఉండే, పెన్ డ్రైవ్ల కంటే ముందు డివిడీలు ఉండే. ఆ డివిడీలు ఉన్నప్పుడు సీడీలు వచ్చినాయి. ఆ సీడీలు నా దగ్గర ఉండిపోయినాయి. మీరు డివిడీ అనేటువంటి ప్రొవైడ్ చేసుకుంటున్నారంటే సీడీలు ఇస్తా, చాలా మంచి ఒక పిల్లలకు న్యాయమైనటువంటి ఉన్నది. చూద్దాను. మరి నా దగ్గర కూడా డివిడీ ఒకటి ఉన్నట్టుగా గుర్తు, ఎక్కడో చూస్తాను. ఉంటే అది మీ వడ్డేపల్లి స్కూల్కు నేను అందజేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఉంటే
దాని ద్వారా చక్కటి కథలు వాటి ద్వారా మంచి నాలెడ్జ్ మీరు ఉపయోగించుకోవడానికి పరిస్థితి ఉంటుంది. మరి ఏది ఏమైనా శ్రీనివాసరెడ్డి సార్ గారిని మరి ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రధానోపాధ్యాయులు కూడా అందరూ కూడా ఏదో విధంగా వారితో వచ్చిన విధంగా వారు చేస్తూ ఇతరుల నుంచి కూడా మన పాఠశాలకు అందరు వారి పాఠశాలకు మరి ఇటువంటి పాఠశాలకు అవసరమైనటువంటి బస్సులను సమకూర్చుకోవాలని తెలుసుకుంటూ మరి అంజనేయుడు సార్ గారు కూడా మరి ఈ అంటే రిటైర్మెంట్ అవుతాడు పెద్దలు చాలా చక్కగా మండల మన కాంపిటీషన్ నడిపిస్తూ ముందుకెళ్ళాడు. మరి పోతుంటే కూడా కొంచెం బాధ అవుతుంది. అందుకే అడ్వాన్స్ ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం పక్క కూడా ఉన్నాడు కాబట్టి వస్తాను, తప్పకుండా వస్తాను. మీ రిటైర్మెంట్ నేను రాకుండా ఎట్లా, తప్పకుండా వస్తాను. ఏది ఏమైనా మరి దీంతో పాటుగా మీరు ఇక చదివి 6th క్లాస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళారా? హై స్కూల్కి వెళ్ళాలి. ఎక్కడుంది? పక్కనే ఉంది. ఇదొక ఎట్లా ఉందంటే యూనివర్సిటీ లెక్క ఉంది, రెండింటిలో ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ హబ్ అంటారు, మన గజ్వేల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్ లెక్క ప్రైమరీ స్కూల్ హై స్కూల్ రెండు కలిపినాయి. అంగన్వాడీ కూడా బహుశా ఇందులోనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హైయర్ సెక్షన్ ఎడ్యుకేషన్ ఏదో అంతవరకు అన్ని ఇందులో ఉండిపోయినాయి. ఒక కార్పొరేట్ లెక్క కనబడుతూ ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈ యొక్క అన్ని పాఠశాలలు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయని తెలియజేసుకుంటూ మరి వాటిని అట్లే వాటికి ఆ పేరు నిలబెట్టుకోవాలంటే ఇక్కడికి వెళ్ళేటువంటి విద్యార్థులు ఒక మంచి పొజిషన్లో మంచి ర్యాంకులతో బయటకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.